నిజంగా సినిమా చాలా అద్భుతంగా ఉందండి. మేడం గారి పర్ఫార్మెన్స్ చాలా చాలా బాగుంది. చాలా హ్యాపీగా అనిపించింది సినిమా చూస్తున్నంతసేపు. మనల్ని మనం ఏదో ఒక తెలియని దీంట్లోకి అనుభూతిలోకి వెళ్ళిన ఇది ఉంటుంది. చాలా సంతోషంగా ఉందండి. డాన్సెస్ చాలా అద్భుతంగా చేశారు. చాలా బాగుంది. డాన్స్ మాత్రం సూపర్, చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. స్టోరీ కూడా చాలా బాగుంది. యాక్టింగ్ సూపర్ మేడంది. మూవీ చాలా బాగుందండి. డాన్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగున్నాయి. The 5 dance performances are very good. She performed very well. She was very good, and the story is also very good compared to what we normally see with all the family elements and everything. బాగా మెయింటైన్ చేశారు. It's very good. Thank you. సినిమా చాలా బాగుంది. అందెల రవమిది సినిమా ఫ్లాష్ నేను యుఎస్ ఇండియా మధ్యలో ఫైనల్గా ప్రీమియర్ షో వేశారు. అండ్ ఇంద్రాణి గారు నాకు చాలా 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 ఎక్కువ పరిచయం వర్జీనియా నుంచి. అండ్ ఇన్సిడెంట్లీ ఐ ఇంటర్వ్యూడ్ యూ ఇన్ వన్ ఆఫ్ మై షోస్. ఇట్స్ మై లైఫ్ అని ఒక ఈటీవీకి ఒక షో చేసాం యుఎస్లో, ఆంటర్ప్రినర్స్ సెల్ఫ్ మేడ్ పీపుల్ మీద. అప్పుడు ఆవిడ డాన్స్ స్కూల్ గురించి ఆవిడ గురించి చేసినప్పుడు ఐ కేమ్ టు నో దట్ షీఈ్ an actress, right? We discussed so much about films, acting, but ఈ సినిమా చూసాక అంటే ఇంకా కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చేది. మెజారిటీ ఆఫ్ ద లైఫ్స్లో చాలా మంది విమెన్ లైఫ్స్లో జరిగేది. విమెన్ స్ట్రెంగ్త్ గురించి చాలా బాగా చూపించారు. అండ్ ఆవిడ సినిమా నేను తమిళ్లో చూడలేదు, ఆవిడ చేసిన సినిమాలు ఏవి చూడలేదు, బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిలిం అండ్ షీ రియల్లీ డిడ్ వెల్. అంటే అమెరికాలో ఒక సినిమా చేయడం, రిలీజ్ చేయడం, దాన్ని ప్రొడ్యూస్ చేయడం ఏమంత ఈజీ కాదు. బట్ హైదరాబాద్ దాకా తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్రీమియర్ షో చేశారంటే దాని వెనక ఎంత కష్టమో, ఎంత ఏమంటారు స్ట్రెంగ్త్ ఉపయోగించారో, ఏం జరిగిందో ఆవిడకే తెలియాలి. బట్ షీఈస్ వెరీ స్ట్రాంగ్. దట్ విత్ ద హోల్ ఫ్యామిలీ హియర్. ఐఎమ్ స్టిల్ ట్రయింగ్, ఆల్మోస్ట్ 30 yearsకి స్టిల్ ట్రయింగ్. బట్ అక్కడ ఉండే ఓ మై గాడ్, థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను బీయింగ్ ఐ లెర్న్ క్లాసికల్ డాన్స్, బట్ చాలా సినిమా చూసినప్పుడు చాలా కనెక్ట్ అయింది. ఎక్కడంటే నేను కూడా మా మాస్టర్కి అలాగే ప్రామిస్ చేశాను, అలాగే ఏదో అయిపోతాను అనుకున్నాను. బట్ ఐ బికమ్ అన్ యాక్ట్రెస్. బట్ ఆ కళని మళ్ళీ తీసుకొచ్చి దాని మీద ఒక సినిమా చేయటం, బ్యూటిఫుల్గా పిక్చరైజ్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. బట్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ ద హోల్ టీమ్. యాక్చువల్లీ అందరూ ఆ పేర్లు చూస్తుంటే తెలిసిన వాళ్ళే ఉన్నారనమాట. లాస్ట్ ఎండ్ టైటిల్స్ చూస్తుంటే యూ నేమ్ ఇట్ లైక్ I see everyone whom I know, common friends, right, in Virginia. So I was telling my friend that the whole Virginia kanipistundi perlani. Yes, from there. Yeah, I think I have seen him. So నాకు తెలిసి మనం స్వర్ణకమలం గురించి కూడా మాట్లాడుకుందాం మీ ఇంటర్వ్యూలో కదా. సో తనకి డాన్స్ అంటే ఎంత ఇష్టమో, ద హోల్ అమెరికాలో ఆవిడ డాన్స్ అంటే కూడా అంతే ఇష్టం. షీఈస్ అమేజింగ్ పర్ఫార్మర్. నేను ఎన్నో తెలుగు స్టేషన్లో ఆవిడ ఈవెంట్స్ చూశాను. ఎస్పెషల్లీ శివతాండవం అసలు టూ గుడ్ అనమాట. ఇంకా గూస్ బంప్స్ వస్తాయి తన పర్ఫార్మెన్స్ చూస్తే. షీ హడ్ డన్ అమేజింగ్ జాబ్ హియర్ ఇన్ దిస్ ఫిలిం. వెరీ సూన్ ద మూవీ ఈస్ గోయింగ్ టు రిలీజ్. It is releasing tomorrow. రేపు సినిమా రిలీజ్ అవుతా ఉంది. మీరు అందరు కూడా చూసి తన హోల్ టీమ్ని బ్లెస్ చేసి ఎంకరేజ్ చేస్తారు. ఎస్పెషల్లీ మా మీడియా మిత్రులందరూ కూడా. ఐ నో యు ఆర్ లైక్ మోర్ దెన్ ఎ ఫ్యామిలీ టు మీ. ఇక్కడే బతికి ఇక్కడే అన్నీ చేస్తున్నాం మనం. ఇంట బయట సినిమాని ఏమీ కన్ఫ్యూషన్ లేకుండా దయచేసి మంచి కవరేజ్ ఇచ్చి, మంచి సపోర్ట్ ఇచ్చి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఐ విష్ ఆల్ ద టీమ్ ది బెస్ట్. విశ్వనాథ్ గారు పోయిన తర్వాత అలాంటి సినిమాలు రావేమో అని చాలామంది ఆ బాధతో ఉన్నారు. అలాంటిది ఈ అమ్మాయి చాలా ధైర్యంగా విశ్వనాథ్ గారి ఇలాంటి సినిమాని, ఒక స్వర్ణకమలం, ఒక సాగర సంగమం, ఒక సిరిసిరవమ్మ లాంటి సినిమాలతో పాటు దీన్ని మనం పోల్చవచ్చు. అట్లాంటి సినిమా తీసి మా లాంటి పెద్దవాళ్ళందరికీ చాలా ఆనందాన్ని కలిగించినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఫిలింలో మెయిన్ థీమ్ డ్యాన్స్ అయితే అండి, ఉమెన్ ఎంపవర్మెంట్ నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడి నుంచి వెళ్ళి ఇండియా నుంచి యుఎస్లో జస్ట్ మ్యారేజ్ అనే ఒక కనెక్షన్తో వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి వాళ్ళ కెరియర్స్ వదిలేసి ఫ్యామిలీ లైఫ్కే అలవాటు పడిపోయి ఉంటున్న ఎంతోమంది ఉమెన్ ఇలాంటి ఫిలిమ్స్ చూసి ఐ వాంటెడ్ దెమ్ టు గెట్ ఎంకరేజ్మెంట్. ఇలాంటివి చూసి వాళ్ళు ఎంపవర్ అవ్వాలి. ఆడవాళ్ళు సాధించలేనిది ఏంది లేదు. ఈ రోజుల్లో గ్లోబల్ సిటిజన్స్గా ఉంటున్నారండి. ఎక్కడెక్కడో చదువుకొని ఎక్కడో వరల్డ్ వైడ్ వెళ్ళి జాబ్స్ చేస్తున్నారు ఆడపిల్లలు. వాళ్ళ కెరియర్స్ వదలకుండా
ఏమి వచ్చినా టైడ్స్ ఏమి వచ్చినా లైఫ్లో జర్నీ ఫినిష్ చేసి లాస్ట్ వరకు వాళ్ళు అనుకున్నది అచీవ్ చేయాలి. అది ఆ మెసేజ్ ఈ ఫిల్మ్లో బాగా కనిపించిందండి నాకు. ఐ అప్రిషియేట్ దట్ వెరీ మచ్. హాయ్ ఎవ్రీవన్. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఆడవాళ్ళకి ఇవే పరిస్థితులు. అమెరికా వెళ్ళని, ఇండియా వెళ్ళని, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలాంటి చిన్న మెసేజ్ని చాలా చక్కగా ప్రజెంట్ చేశారు ఇంద్రాణి దావులూరి గారు. నాకు ఈ సినిమాలో బాగా నచ్చింది ఏంటంటే, ఎవరైనా ఒక లేడీ ధైర్యంగా ముందుకొచ్చి అడుగు వేసి తను ఒక ప్రామిస్ చేశారు వాళ్ళ గురువు గారికి. ఆ గురువు గారి ప్రామిస్ తీర్చడం కోసం ఆవిడ ఎన్ని కష్టాలు పడ్డారో, అలాంటి కష్టాలు చాలామంది ప్రపంచంలో పడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఈ సినిమా చూసి ధైర్యంగా ముందుకు అడుగు వేసి వాళ్ళ రంగాలలో వాళ్ళు ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా నాకు బాగా నచ్చింది. ఎందుకంటే మేమందరం కూడా ఆడవాళ్ళం, బాగా చేయించుకుని మాకు మంచి సహకారం ఇచ్చి ఇంత చేసిన ఈ పిల్లకి మంచి రోజులు ఇంకా ముందు బాగా రావాలి. ఇంకా 4 సినిమాలు తీసి మంచి ఇవి చెప్పాలి, మనకి సుభాషితాలు చెప్పాలన్నట్టుగా ఉంది సినిమా. చూసినంతసేపు విసుగు లేకుండా దీంట్లో మనం నేర్చుకోవాల్సిన చాలా ఉంది అనిపించింది అందరికీ. ఈ వయసులో నేను వచ్చి చూశాను, నాకు చాలా నచ్చింది ఈ సినిమా. అది ఎందుకంటే సహజంగా పెద్దవాళ్ళలో వస్తే సినిమాకి అందరూ ఎక్కిరిస్తారు, ఈ ముసలాడికి సినిమా కావాల్సి వచ్చిందని. కానీ ఈ సినిమా చాలా నచ్చింది. అందరూ చూసి ఆనందించి ఈ పిల్లని అభివృద్ధిలోకి రావాలని కోరుకోండి. మూవీ చాలా బాగుంది, చాలా ఎమోషనల్గా ఉంది. ఫ్యామిలీ చూడొచ్చు, చిన్న పిల్లలు కూడా చూస్తే ఇన్స్పైర్ అవుతారు. నా పేరు అంజలి. ఈ మూవీ చూసిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది. ఫస్ట్ రీజన్ ఏంటంటే, ఈ మధ్యకాలంలో వచ్చే మూవీస్ అంత అట్రాక్టివ్ కాకుండా, అంటే మెయిన్ మారల్ వాల్యూస్ లేకుండా ఉన్న మూవీస్ ఉన్నాయి. ఆ మధ్యలో ఇట్లాంటి ఒక మంచి మూవీ విచ్ ఇస్ హ్యావింగ్ సమ్ ఎథిక్స్, సమ్ మారల్ వాల్యూ, ఆడవాళ్ళని ఎంపవర్ చేయడానికి ఇట్లాంటి మూవీస్ ఎంకరేజ్ ఇంకా బాగా చేయాలని మై హోల్ హార్టెడ్ థ్యాంక్స్ టు ఆల్ ద కంప్లీట్ ఫిల్మ్ యూనిట్ అండ్ హార్ట్లీ విషెస్. ఇట్లాంటి ఇంకా సక్సెస్ కావాలని, మేడం గారు ఇంకా మంచి మూవీస్ తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, గుడ్ ఈవినింగ్. ఐఎమ్ ట్రిస్టీ. యాక్చువల్లీ ఫస్ట్ టైం నేను ఒక తెలుగు మూవీకి వచ్చాను. ఐ డోంట్ నో తెలుగు, బట్ సీయింగ్ టు ద డాన్స్ ఫార్మ్స్ అండ్ ఎనీథింగ్, యాక్చువల్లీ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంది మూవీ. చాలా నచ్చింది నాకు. అండ్ మోర్ ఓవర్ అందరూ ప్రొఫెషన్స్, నర్సింగ్, ఇంజనీరింగ్, ఎవ్రీథింగ్ అంది పెట్టుకొని ప్యాషన్ వదిలేస్తున్నారు. సో దిస్ మూవీ ఈజ్ ఎంకరేజింగ్ ప్యాషన్ ఫర్ ఆర్ట్స్, విచ్ ఇస్ రియలీ అప్రిషియేటబుల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ద మ్యాన్. ఈ చిత్రం చాలా బాగుందండి. ఇది ప్రతి ఒక్క స్త్రీ చూడాల్సిన చిత్రము. తను నమ్మిన వాళ్ళు కాదనుకుని వెళ్ళిపోతే దానికి సరైన పరిష్కారం ఈ చిత్రం చూపింది. ఈ చిత్రం ప్రతి ఒక్క ఫ్యామిలీ చూడాల్సిన చిత్రం. ప్రతి ఒక్కరు కూడా తమ ఫ్యామిలీలో వాళ్ళని తీసుకెళ్ళి చూపించాలని కోరుతున్నాను. సినిమా చాలా బాగా చూపించారండి. ఆడవాళ్ళు, ఎస్పెషల్లీ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితంలో ఏదైతే సాధించాలనుకుంటున్నారో, మగవాళ్ళ వల్ల ఎంత ఇబ్బందులు పడుతున్నారో సినిమాలో బాగా చూపించారు. ప్రతి మహిళ ఈ సినిమా చూడాలి. మంచి మెసేజ్ ఉంది. ఎప్పుడైతే ఆ మగవాడి సహకారం లేకుండా స్వశక్తితో స్త్రీ ఎదగాలన్నది సినిమా కాన్సెప్ట్. మంచి మెసేజ్, మంచి మూవీ. ప్రతి మహిళ, కూతురు, ప్రతి ఆడబిడ్డ సినిమా చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, స్టార్ట్. హాయ్ అండి, ఐఎమ్ నేహ. ఇప్పుడే మేము మూవీ చూసాము, చాలా బాగుంది. ఇంకా స్టోరీ చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి ఫ్యామిలీతోని లేదంటే ఫ్రెండ్స్తోని సంథింగ్ అందరూ వచ్చి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మూవీ స్టార్టింగ్లో యాక్చువల్గా ఆవిడ యూఎస్కి వెళ్తారు. యూఎస్కి వెళ్ళాక తన ప్యాషన్ని ఫాలో అవ్వడం నాకు చాలా నచ్చింది. యాజ్ అ ఉమెన్ వీ ఆల్ షుడ్ ఫాలో అవర్ ప్యాషన్. ద వే షీ డాన్స్, హర్ ఎక్స్ప్రెషన్స్, ఆల్ ఆఫ్ దోస్ ఆర్ సో గుడ్. యాజ్ అ ఉమెన్ we should follow her. Actually I doesn't know how to dance, what is classical dance, I doesn't know about all those things, but after watching film I feel like I should learn classical music, classical dance, all those things. మీరు ఇప్పుడు చూస్తున్నారు ఈ మూవీ అందెల రవం. ఇది I produced and acted in this movie, co-directed it. సాయిరామ్ పల్లె గారితో co-direct చేశాను. సో నాకు ఐఎమ్ నాట్ able to stop smiling.
ఐఎమ్ సో హ్యాపీ, ఎందుకంటే ఇవాళ మేము ప్రీమియర్ షో వేసాం. ఈ ప్రీమియర్ షో యాక్చువల్గా ఫుల్ హౌస్ ఉండింది. నేను పిలవకపోయినా కొంతమంది దే వర్ ఏబుల్ టు కమ్, వచ్చి చాలా పాజిటివ్గా చెప్పారు, చాలా పాజిటివ్గా చెప్పి కొంతమంది ఆడవాళ్ళు అయితే బాగా కనెక్ట్ అయ్యారు. సో ఈ మూవీ అలాంటి ఒక మూవీ అండి, లైక్ ఇన్స్పిరేషనల్, ఉమెన్ ఎంపవర్మెంట్, కల్చరల్గా అప్రోప్రియేట్, ఎడ్యుకేషనల్. సో ఇలాంటి ఒక మూవీ చేసి నేను బయటికి మీ ముందుకు పెడుతున్నాను రేపు. ఇట్ ఈస్ గోయింగ్ టు హిట్ ద థియేటర్స్ టుమారో and I am hoping you all will watch and I am praying you will all like it. మీరందరూ దీన్ని చూసి దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో మాకు చెప్పాలి. మాది ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది అందెల రవమిది అని. ప్లీజ్ కనెక్ట్, ప్లీజ్ లెట్ us know what you think of this. అండ్ మీరు తప్పకుండా ఇంకో 10 మందికి చెప్పి వాళ్ళు కూడా థియేటర్కి వచ్చి చూసేటట్టు మీరు నాకు సపోర్ట్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. థియేటర్లో వస్తోంది రేపు, దాని తర్వాత అమెజాన్ ప్రైమ్లో వస్తుంది ఓటీటీలో. దానికోసం కొంచెం వెయిట్ చేయాలి, కాబట్టి థియేటర్లకు మాత్రం తప్పకుండా రండి. థ్యాంక్ యూ. చాలా మంచి సినిమా అవుతుందండి, బాగుంది. తను యాక్చువల్గా డాన్స్ అంటే చాలా పిచ్చి. ఇందులో నేను కూడా కొరియోగ్రాఫ్ చేశాను క్లైమాక్స్ సాంగ్. సో మూవీ చూశాను, తన ఎఫర్ట్ చాలా బాగా పెట్టింది. డెఫినెట్గా తనకు మంచి సక్సెస్ అవుతుందని మీకు చూస్తే అర్థమవుతుంది. తను చాలా బాగా చేసిన పర్ఫార్మెన్స్. ఆల్ ద బెస్ట్.